అరే యార్! ప్రతి ఒక్కటి అప్‌డేట్ అయితుంది. నువ్వెప్పుడు అప్‌డేట్ అయితావు? మల్టిప్లికేషన్స్ నేను ఈజీ ప్రాసెస్ జెప్తున్నా. ఈ ప్రాసెస్ నువ్వు ఫాలోగా నీకు మల్టిప్లికేషన్స్ కాలిక్యులేటర్ కన్నా ఫాస్ట్ చేస్తావు. ఇది నా ప్రామిస్ గుర్తుపెట్టుకో. నీకు మల్టిప్లికేషన్స్ రావు. ఎందుకు రావు ఎప్పుడైనా ఆలోచించినావా? నేను 3 మిస్టేక్స్ ఫైండ్ ఔట్ చేసిన స్కూల్ లోపల నేర్పించే మల్టిప్లికేషన్ సిస్టమ్ లోపల. అండ్ వాటిని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి అండ్ నీ మల్టిప్లికేషన్‌ని కాలిక్యులేటర్ కన్నా ఫాస్ట్‌గా ఎట్లా చేయాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా చూపెడతా చూడు. సో, ఫస్ట్ థింగ్ ఏంటిది అనంటే, మనము జనరల్‌గా స్కూల్‌లో ఫాలో అయ్యే మెథడ్ చెప్తా. నేను ఒక 2 డిజిట్ ఇంటూ 2 డిజిట్ ప్రాబ్లమ్ తీసుకుంటున్నా ఇక్కడ చూడండి. సో, స్కూల్‌లో మనం ఫాలో అయ్యే మెథడ్ ఏంటిది? 8 6 48 ఇక్కడ 8 రాసుకుంటాం. ఇక్కడ 4 రాసుకుంటాం. నెక్స్ట్ 8 5 40 దానికి 4 యాడ్ చేసుకుంటాం. 44 వస్తది. నెక్స్ట్ 3 6 18 ఓకే. ఇక్కడ 8 రాసుకుంటాం. ఇక్కడ 1 రాసుకుంటాం. నెక్స్ట్ 3 5 15 15 ప్లస్ 1 ఏమైతది? 16 దాని తర్వాత దీన్ని యాడ్ చేసుకుంటాం. 8 2 1 11 1 2 సో, ఇది మనం స్కూల్‌లో ఫాలో అయ్యే ప్రాసెస్. దీంట్లో 2 మిస్టేక్స్ జరుగుతాయి. ఒకటి మల్టిప్లికేషన్ టేబుల్స్ రాని పిల్లలు ఎవరైతే ఉన్నారో 8 6 48కి బదులు 46 45 తీసుకున్నారు అనుకోండి. ఓకేనా? సో, ఇక్కడ మిస్టేక్స్ పోయే అవకాశం ఉన్నది. మనం చెక్ చేసుకోరాదు. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి? ఇది ఇక్కడ రాసుకొని 8 5 40 ఆ 40కి ఇక్కడ రాసుకున్న వాల్యూ యాడ్ చేయాలి. ఒకవేళ మర్చిపోతే ప్రాబ్లమ్ తప్పు పోతది. 2 మిస్టేక్స్ ఉన్నాయి. అండ్ మూడో మిస్టేక్ ఏంటిది అనంటే, ఇది చాలా హెక్టిక్ ప్రాసెస్. ఎందుకు? అడిషన్స్ ఒకవేళ రాకపోతే గనక ఈ ప్రాబ్లమ్ పర్ఫెక్ట్‌గా రాదు. సో, ఇదే ప్రాబ్లమ్‌ని నా మెథడ్ యూజ్ చేసి చెప్తా చూడండి. 56 ఇంటూ 38 మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ ఏం లేదు. మీరు స్కూల్‌లో చేసే ప్రాసెసే. 8 ఇంటూ ఈ నెంబర్ చేయండి. 8 ఇంటూ 56 చూడుర్రి. జస్ట్ మీకు టేబుల్ వచ్చు. 8 5 ఎంత? 40 అని రాసుకోండి. 8 6 ఎంత? 48 నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. 8 6 48 సో, 4 ఇక్కడ రాసుకోవాలి. 8 ఇక్కడ రాసుకోవాలి. బస్ గంతే. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. 8 5 40 తీసుకున్నా, 8 6 48 కరెక్టే తీసుకున్నా, యాడ్ చేస్తే కూడా నాకు ఆన్సర్ ఇది వచ్చింది. సో, ఇక్కడ క్లారిటీగా రాసుకోవచ్చు. నెక్స్ట్ చూడుర్రి 3 ఇంటూ 56 చూడుర్రి ఈజీగా 3 5 15 3 6 18 సో 168 ఆన్సర్ వస్తుంది యాడ్ చేస్తే. సో, ఇక్కడ నేను మళ్ళా 8 6 1 సో 8 మీరు మళ్ళా ఇక్కడ యాడ్ చేసుకుంటారు యాజ్ యూజువల్‌గా. సార్ ఇక్కడ మీరు కొత్తగా ఏం చేసిర్రు అనంటే, ఇక్కడ నేను 8 ఇంటూ 56 చేసినప్పుడు ఒకవేళ 8 5 కావచ్చు, 8 6 తప్పు తీసుకున్నప్పుడు ఆ తప్పు ఎక్కడ తీసుకున్నా అని చెప్పి చెక్ చేసుకోవస్తది. అండ్ ఇట్లా చేయడం వల్ల ఏమైతది? కాలిక్యులేషన్ అనేది ఫాస్ట్ అయితది. సో, దీన్ని ఇంకా కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తే ఎట్లా అవుతుందో కూడా చూపెడతా. ఓకేనా? సో, రెడీ ఉండండి. నేను ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ తీసుకున్నా. మీరు ఏ ప్రాబ్లమ్ తీసుకొనైనా వర్కౌట్ చేయొచ్చు. సింపుల్. మీరు ఏం చేయాలి అనంటే, సింగిల్ డిజిట్‌ని లెఫ్ట్ సైడ్ రాసుకోవాలి. మీరు మల్టిప్లై చేద్దాం అనుకుంటున్న నెంబర్ ఎంత పెద్దదైనా కావచ్చు రైట్ సైడ్ రాసుకోవాలి. ఇది రూల్ నెంబర్ 1. నెక్స్ట్ ఇక్కడ చూడుర్రి. నేను మంచిగా చెప్తున్నా జాగ్రత్తగా వినండి. కేర్‌ఫుల్‌గా ఫాలో అవ్వండి. 9 4 ఎంత? ఇగో 36 రాసుకున్నానా ఇట్లా? నెక్స్ట్‌ది ఎట్లా రాసుకోవాలంటే పైన ఒకటి పక్కకొకటి రాసుకోవాలి. 9 5 45 ఇగో 4 5 9 6 ఎంత? 54 ఇగో 5 4 9 7 63 ఇగో 6 3 9 8 72 7 2 9 9 81 8 1 చలో. ఇక్కడ చూడండి మీరు 36 45 54 9 7 63 9 8 72 9 9 81 సో, కరెక్ట్ తీసుకున్నామా లేదా అనేది తెలుస్తది. ఇట్లా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతది. 1 0 1 11 1 11 1 11 1 11 1 4 11 11 01 ఇది మనకు సొల్యూషన్. సో, ఇప్పుడు 6 ఇంటూ 7 8 5 6 9 5 అనేది మీరు చెప్పండి. 6 9 ఎంత అవుతది? చలో చెప్పండి ఫాస్ట్‌గా. 6 9 ఎంత అవుతది? 6 9 6 9 సారీ ఈ 6 7 ఉంది ఇక్కడ. ఓకే. 6 7 ఎంత అవుతది? 42 నెక్స్ట్ 6 8 48 ఎట్లా రాసుకోవాలి? రైట్. ఒకటి పైన ఒకటి పక్కకు 48 చలో. నెక్స్ట్ 6 5 30 పైన
పక్కకు 6 6 36 3 6 6 9 54 5 4 6 5 30 3 0 చలో యాడ్ చేసేద్దాం 0 7 11 1 ఇది 4 అయింది ఇది 11 1 ఇది 7 అయింది ఇది 4 అయింది చలో క్లోజ్ ఎంత ఈజీ అయిపోయింది చలో నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందాం ఇప్పుడు 7 6 చెప్పండి 42 7 5 35 పైన ఒకటి పక్కకు ఒకటి ఓకే 7 6 మళ్ళా 42 7 9 చెప్పండి కమాన్ ఫాస్ట్ 63 7 3 21 7 5 35 యాడ్ చేసేసుకోండి 5 4 5 8 9 5 4 చూడరు ఎంత ఫాస్ట్ అయితే ఓకే సో నెక్స్ట్ 8 2 16 8 3 24 8 5 40 8 1 8 ఇక్కడ చూడరు 8 1 8 సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు మనం ఇక్కడనే రాసుకుంటాం డబల్ డిజిట్ వచ్చినప్పుడు మాత్రమే పైన ఒకటి పక్కకు ఒకటి 2 డిజిట్స్ వస్తాయి కాబట్టి ఓకే 8 6 48 ఇగో 4 8 8 3 24 2 4 చలో 4 0 1 క్యారీ 13 1 క్యారీ ఇక్కడ 1 8 8 1 చలో అయిపోయింది చలో ఇప్పుడు మనం అట్లా ప్రాక్టీస్ చేసుకున్నాం కదా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మనము ప్రాక్టికల్గా ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనే చూపిస్తున్నా జాగ్రత్తగా చూడు సో ఫస్ట్ టైం ఉన్నది 5 ఉన్నది కదా సో 5 ఇంటూ ఈ నెంబర్ చేయాలి 5 4 20 చూడు 5 6 30 5 9 45 చలో అయిపోయింది ఆన్సర్ 5 4 3 2 ఇక వచ్చిన ఆన్సర్ని ఇక్కడ రాసుకో ఓకే నెక్స్ట్ నెంబర్ ఏమన్నా చూడు 6 ఇంటూ ఈ పైన కనబడుతున్న నెంబర్కి మల్టిప్లై చేయి 6 4 24 6 6 36 6 9 54 చలో 4 11 1 8 2 4 1 8 2 నెక్స్ట్ 3 ఇంటూ ఈ పైన ఉన్న నెంబర్ చేసుకోవాలి 3 4 ఎంత 12 3 6 ఎంత 24 సారీ 3 6 18 ఓకే 3 9 ఎంత 27 ఓకే సో మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సో 5 4 20 5 6 30 5 9 45 కరెక్టే రాసుకున్నా కరెక్ట్ యాడ్ చేసుకున్నాం నెక్స్ట్ 6 4 24 6 6 36 6 9 54 చూడండి క్లియర్గా మనకు కనబడుతుంది చెక్ చేసుకోవచ్చు కూడా నెక్స్ట్ 3 4 12 3 6 18 3 9 27 జస్ట్ దీన్ని యాడ్ చేసేసుకోండి 7 ఇక్కడ 0 ఇక్కడ 1 ఇక్కడ 4 1 నెక్స్ట్ 7 0 4 1 ఓకే సో ఇక్కడ చూసుకోండి మీరు ఈ ప్రతి ఒక్క స్టెప్ని వెరిఫై చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి 5 ఇక్కడ 8 ఇక్కడ 8 + 3 11 ఇక్కడ 1 ఇక్కడ 11 ఇక్కడ 1 ఇక్కడ చూడండి 7 ఇక్కడ 1 సో ఇట్లా మీరు సొల్యూషన్ చేసుకోవచ్చు ఇట్లా మీరు 4 డిజిట్ ఇంటూ 4 డిజిట్ ట్రై చేయండి 5 డిజిట్ ఇంటూ 5 డిజిట్ ట్రై చేయండి 6 డిజిట్ ఇంటూ 6 డిజిట్ ట్రై చేయండి నేనైతే ఒక మొబైల్ నెంబర్ ఇంకొక మొబైల్ నెంబర్తో మల్టిప్లై చేస్తా సో అంత ప్రాక్టీస్ నేను చేస్తా సో మరిన్ని అప్డేట్స్ కోసం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను మీ మనోహర్ మాణిక్యాల డైరెక్టర్ ఆఫ్ అభయ్ అకాడమీ